మంచి మాటలతో స్థానాన్ని సంపాదిస్తే ధనం వృద్ధి చెందుతుంది. ధనవంతుడినే మిత్రులు సేవిస్తారు, ఆశ్రయిస్తారు. ధనం కోల్పోయిన వాడిని బంధువులు కూడా వదిలేస్తారు. అంతేకాదు అతని మీద విశ్వాసం పెట్టుకోరు, అసహించుకుంటారు. శత్రువు వద్ద సహాయం పొంది అతన్ని నమ్మితే రాజ్యం దొరుకుతుంది అనేది అసంభవం. అది ఎప్పటికీ జరగదు. అలా రాజ్యం దక్కనే దక్కదు. ఇది గుర్తుంచుకో అన్నది విదుల. ఇంతగా చెప్తూ ఉన్నది తన కొడుకు సంజయుడికి. సింధు దేశాన్ని గెలిచాల అంతే, ఓడిపోయినాడు కదా అందుకని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 136వ అధ్యాయం. విదుల కొడుకుకు ఇలా చెప్పింది, రాజు ఎప్పుడూ కూడా ఆపదలో భయపడకూడదు, భయపడినా భయపడినట్లుగా ప్రవర్తించకూడదు. అంటే ఈ కుంతికి ఏమనిపించిందంటే ఎక్కడ సంధి చేసుకుంటాడో అని అంతే. అందుకని ఇవన్నీ చెప్పుకొని వస్తున్నది. సంధి ఎక్కడ చేసుకుంటాడో, లేక ఏదో దయతో ఏదైనా వదిలేస్తాడో, దయతో వాళ్ళందరినీ క్షమించేసి మళ్ళీ అట్లనే 13 ఏళ్ళు ఎట్లా గడిచాం కదా, ఏదో అటు ఇటు తిరుక్కొని ఉందామేమో అనుకుంటాడేమో అనే ఒక కోపం వచ్చేసింది లోపల. అందుకని ఈ కథ చూసింది. ఈ కథ నిజంగా జరిగిందినే, సింధు దేశంలోది. అది పట్టుకుంది. ఆ కథనంతా చెప్తూ ఉన్నది. ఇదే కథను చెప్పమని చెప్పింది కూడా అక్కడ. భయపడిన రాజును చూసి సైన్యం చెల్లాచెదరైపోతుంది. మంత్రులు కూడా బుద్ధి మార్చుకొని బాధ్యతలను విడిచిపెడతారు. కొంతమంది శత్రువులలో చేరిపోతారు, మరికొంతమంది నిన్ను విడిచి వెళ్ళిపోతారు. తర్వాత పూర్వం నీ చేత అవమానించబడిన వారు నిన్ను దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. బాగా దగ్గరైన స్నేహితులు మాత్రమే నిన్ను కొలుస్తూ ఉంటారు. వారు కట్టివేయబడిన దూడలాగా వదిలి వెళ్ళలేక అశక్తులై ఉంటారు. ఏమీ చేయలేక నీ శుభాన్నే కోరుకుంటూ ఉంటారు. బాధపడుతున్న బంధువులను ఓదార్చినట్లుగా నీ దగ్గర ఏడుస్తూ ఉంటారు. నీ చేత గౌరవం పొందిన స్నేహితులు నీకున్నారు. ఆపద పొందిన రాజు యొక్క రాజ్యం తమదే అని ఆశించే స్నేహితులు కూడా నీకు ఉన్నారు. అందుచేత భయపడకు. నీ ప్రభావాన్ని, నీ పౌరుషాన్ని, నీ తెలివిని తెలుసుకోవాలని అనుకున్నాను. నీకు ధైర్యం చెప్పాలని, నీ పౌరుషం రెచ్చగొట్టాలని అలా మాట్లాడాను. ఓ సంజయ, ఈ విషయం నీకు చక్కగా తెలియాలి. నా మాటలు మనస్సులో ఉంచుకో. ధైర్యంగా వెళ్ళి విజయం కోసం ప్రయత్నించు. లేచి నిలబడు. ఇక ఏడిచే చాలు. నీకు తెలియని గొప్ప నిధి మనకు ఉంది. అది నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను దాన్ని తెచ్చి నీకు ఇస్తాను. డబ్బు లేదన్నావు కదా, నేను ఇస్తా నీకు. ఓ సంజయ, నీకు చాలామంది స్నేహితులున్నారు. వారు నీతో పాటు సుఖదుఖాలలో పాలు పంచుకుంటారు. యుద్ధం నుంచి వారు వెనక్కు తిరగరు. నీతో కలిసి పోరాడతారు. యుద్ధంలో నీకు మేలు కోరే స్నేహితులు, మంత్రులు నీకు కొద్దిగా అయినా సంతోషం కలిగించాలి అనుకుంటారు అంది. ఇలా చక్కని పదాలతోనూ చిత్రమైన అర్థాలతోనూ మాట్లాడిన తల్లి మాటలను సంజయుడు విన్నాడు. అతడి మనస్సులో ఉన్న భయం తొలగిపోయింది. చీకటి తొలగిపోయింది. గుండెలో ధైర్యం నిండుకుంది. వెంటనే తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, మునిగిపోయే ఈ భూమిని నేను ఉద్ధరిస్తాను, లేదా యుద్ధమనే లోయలో పడి మరణిస్తాను. నాకు కలగబోయే సంపదను చూపించు. నువ్వు నన్ను నడిపిస్తున్నావు. అమ్మా, నీ మాటలు ఒకదానికంటే మరొకటి చాలా బాగున్నాయి. వాటిని పూర్తిగా వినాలని నేను కోరుకున్నాను. అందుకే నీ మాటకు ఊరికే ఎదురు చెబుతూ వచ్చానంతే. ఏమేమి చెప్తావో చెప్పమని అన్నీ చెప్పే వరకు నేను వింటూ ఉన్నాను. అమృతం వంటి నీ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదమ్మా. ఇంకా వినాలనిపిస్తుంది. శత్రువులను నిలిపేందుకు, విజయం పొందటానికి ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. నన్ను ఆశీర్వదించు అన్నాడు సంజయుడు. ఆ సంజయుడికి తల్లి మాటలనే బాణాలు హృదయంలో బాగా నాటుకున్నాయి. ఆ మాటలనేటువంటి బాణాలు తల్లి చెప్పినట్లుగా చేశాడు.
జాతి గుర్రం వేగంగా దూకినట్టుగా సంజయుడు వేగంగా ముందుకు దూకి యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధంలో శత్రువుని గెలిచాడు, విజయం సాధించాడు. ఇదముద్దర్శనం భీమం తేజోవర్ధనముత్తమం రాజానం శ్రావ్యయేన్మంత్రి శ్రీదంతం శత్రుపీడితం. ఈ కథ ఉత్సాహాన్ని, పౌరుషాన్ని కలిగిస్తుంది. భయంకరమైనది, ఉత్తమమైనది. శత్రుబాధతో మునిగిపోతున్న రాజుకు మంత్రి దీన్ని చెప్పాలి. అందుకే నేను ఈ కథను నీకు చెప్పాను. కృష్ణ, నీవు మంత్రి వంటివాడు కనుక ఈ కథను ధర్మరాజుకు వినిపించు. ధర్మరాజు కూడా విజయం సాధిస్తాడు. జయో నామేతి హాసోయం శ్రోతవ్యో విజిగీషుణా మహీం విజయతే క్షిప్రం శ్రుత్వా శత్రుంశ్చ మర్దతి. జయం అనే ఈ ఇతిహాసాన్ని జయం పొందాలి అనుకున్నవాడు విని తీరాలి. దీన్ని విన్నవాడు వెంటనే శత్రు సంహారం చేసి భూమిని జయిస్తాడు. ఇది వీరుడైన పుత్రుణ్ణి ప్రసాదించే యజ్ఞం. గర్భవతి వింటే మంచి వీరుణ్ణి కంటుంది. విద్యలోనూ తపస్సులోనూ చురుకైన వాణ్ణి కంటుంది. తపస్సు గలవాడిని, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించే వాడిని, సజ్జనులు మెచ్చుకునేవాడిని కంటుంది. అగ్ని వంటి తేజస్సు కలవాణ్ణి, బలవంతుణ్ణి, మహానుభావుణ్ణి, మహారథుణ్ణి పుత్రుడిగా పొందుతుంది. ధైర్యం కలవాడిని, పరాజయం తెలియని జయశీలుడిని పుత్రుడిగా పొందుతుంది. దుష్టులను శిక్షిస్తూ, ధార్మికులకు రక్షిస్తూ, సత్యపరాక్రమం గల వీరుడిని కుమారుడిగా పొందుతుంది. అంది కుంతీదేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 137వ అధ్యాయం. కుంతీదేవి శ్రీకృష్ణుడికి ఇలా చెప్పింది. ఓ కృష్ణ, నువ్వు అర్జునుడికి ఇలా చెప్పు. నువ్వు పుట్టేటప్పుడు ఆశ్రమంలోని స్త్రీలంతా నా చుట్టూ ఉన్న సమయంలో ఆకాశం నుంచి ఒక దివ్యవాణి ఇలా వినిపించింది. కుంతి, ఈ నీ పుత్రుడు ఇంద్రుడితో సమానుడవుతాడు. యుద్ధంలో ఎదురు నిలబడిన కౌరవులందరినీ భీముడి సహాయంతో చెల్లాచెదురు చేస్తాడు. వాసుదేవుడు సహాయంతో కౌరవులను సంహరించి భూమిని జయిస్తాడు. ఇతడి కీర్తి ఆకాశాన్ని తాకుతుంది. ఇతడు తండ్రి రాజ్యభాగాన్ని మళ్ళీ సంపాదిస్తాడు. సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలు చేస్తాడు అని చెప్పింది అశరీరవాణి. ఓ అచ్యుత, అర్జునుడు ఎంత సత్యసంధుడో, ఎంత బలవంతుడో నీకే తెలుసు. కృష్ణ, ధర్మం అనేది ఉంటే ఆకాశవాణి పలికిన పలుకు సత్యం అవుతుంది కదా. కృష్ణ, ఆకాశవాణి మాటను నేను సందేహించను, కానీ ఆ మాటను నువ్వే నిజం చేయగలవు. నమో ధర్మాయ మహతే ధర్మో ధారయతి ప్రజాః. గొప్పదైన ధర్మానికి నమస్కారం. ధర్మమే ప్రజలను ధరింపజేస్తుంది. ఈ విషయం అర్జునుడికి, నిత్యం యుద్ధానికి సిద్ధంగా ఉండే భీముడికి చెప్పు. రాజవంశంలో పుట్టిన స్త్రీ ఎందుకు పుత్రులను కంటుందో అందుకు తగిన సమయం ఆసన్నమయ్యింది. అందుచేత క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చమను. పురుష శ్రేష్ఠులు ఒక్కసారి వైరాన్ని వహించిన తర్వాత దాని నుండి వెనక్కు వెళ్ళరు. నీకు భీముడి మనస్సు తెలుసు. అతడి శత్రువులను అంతం చేయకుండా శాంతించడు. తర్వాత సర్వధర్మాలు తెలిసినది పాండురాజు కోడలు అయినటువంటి ద్రౌపదికి ఇలా చెప్పు. సద్వంశంలో పుట్టిన ఓ యశస్విని, నువ్వు నా కుమారులతో కలిసి తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన దాను అని ద్రౌపదికి చెప్పు. తర్వాత రాజధర్మం మీద ఆసక్తి గల నకుల సహదేవులతో ఇలా చెప్పు.
మీరు సామాన్యమైన జీవితాన్ని కోరుకోవటం ముఖ్యం కాదు, పరాక్రమంతో పొందినటువంటి భోగాలను కోరుకోవటం ముఖ్యం. అలా జీవించటం ముఖ్యం. విక్రమంతో పొందినటువంటి భోగాలు రాజధర్మంతో జీవించేవాడి మనస్సుకు తృప్తిని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. అందుకు ప్రయత్నించండి అని చెప్పు. ధర్మాన్ని ఆచరించే వీరందరూ కూడా చూస్తూ ఉండగానే ఆనాడు పాంచాలిని సభలో పౌరుషంగా మాట్లాడారు. దాన్ని ఎవరు క్షమిస్తారు? పరాజయాన్ని పొందిన, రాజ్యాన్ని పోగొట్టుకున్న కొడుకులు అడవికి వెళ్ళినా నాకు దుఃఖం కలగటం లేదు. కానీ ఆనాడు సభలో ద్రౌపది ఎన్నో నిందలు పడింది, అవమానించబడింది. అదే నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖం నాకు ఇప్పటికీ తొలగటం లేదు. ఆమె శ్రీధర్మాలు శ్రద్ధగా ఆచరిస్తుంది, ధర్మాశక్తి కలది. భర్తలు అక్కడే ఉండి కూడా ఆమె ఎంతో దుఃఖించింది. కృష్ణ అస్త్రశస్త్ర విశారదుడైనటువంటి అర్జునుడితో ద్రౌపద్యాహ పదవీచర, ద్రౌపది మార్గాన్నే అనుసరించు, ద్రౌపది చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పు. ఎందుకంటే ద్రౌపది శాంతి కావాలని కోరుకోదు కదా. ఆవిడ తొందరగా చంపి ఆ రక్తం తీసుకురండి అంటుంది కదా మాటిమాటికి. అందుకని భీమార్జునుడు కోపించిన యముడు, మృత్యువు వంటివారు. వారు దేవతలైనా చంపగలరు. ఆనాడు ద్రౌపది సభలోకి వచ్చింది అంటే అది భీమార్జునుడికే ఎంతో అవమానం కదా. వాళ్ళిద్దరే చాలు మొత్తం అందరిని నాశనం చేయటానికి. ఎందుకు అట్లా ఉన్నారో తెలీదు. అంతేకాదు, ఆ రోజున దుశ్శాసనుడు భీముడిని దారుణంగానూ కఠినంగానూ మాట్లాడాడు. కురువీరులంతా చూస్తూ ఉండగానే అతడు వారిని అన్న మాటలను వారికి ఒకసారి గుర్తు చేయి, అంతే చాలు. భీముడి కోపారు గుర్తు చేయి చాలు, అంతే. పాండవులను, పుత్రులతో కూడిన ద్రౌపదిని క్షేమం అడిగినట్లు చెప్పు. నేను చెప్పిన విషయాలన్నీ వారికి చెప్పు. నేను కుశలమని వారికి మళ్ళీ మళ్ళీ చెప్పు. అరిష్టం గచ్చ పంథానం పుత్రాన్మే పరిపాలయ. కృష్ణ, నీ ప్రయాణం క్షేమంగా సాగుగాక, నువ్వు నా పుత్రులను రక్షించు అంది. తర్వాత కృష్ణుడు కుంతీదేవికి ప్రదక్షిణం నమస్కారం చేశాడు. సింహంలాగా నడుస్తూ బయలుదేరాడు. తర్వాత భీష్ముడు మొదలైన వారిని విడిచిపెట్టాడు. కర్ణుడిని ఒక్కడినే తన రథంలో ఎక్కించుకొని సాత్వికతో కలిసి బయలుదేరాడు. కృష్ణుడు వెళ్ళాక కురువంశీయులందరూ కృష్ణుడిని గురించి, శ్రీకృష్ణుడు చేసిన అద్భుతమైన పనుల గురించి చెప్పుకున్నారు. ఆశ్చర్యపోయారు. దుర్యోధనుడి మొండి పట్టుతో ఈ భూమి అంతా మృత్యుపాశానికి వశమైపోయింది, ఎంతో కాలం ఉండదు అని అనుకున్నారు. అనంతరం శ్రీకృష్ణుడు నగరం నుండి బయటకు వచ్చి కర్ణుడితో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత కృష్ణుడు కర్ణుడిని విడిచి వేగంగా రథంలో వెళ్ళాడు. దారుకుడు తోలుతున్నటువంటి ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణం చేశాయి. వేగంగా వెళ్ళే డేగలలాగా ఆ గుర్రాలు అతి కొద్ది కాలంలోనే ఆ దారిని దాటేశాయి. పాండవులు ఉన్న ఉపప్లావ్య నగరానికి శ్రీకృష్ణుడిని చేర్చాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 138వ అధ్యాయం. భీష్మద్రోణులు మరియు దుర్యోధనుడు కుంతీదేవి అభిప్రాయాన్ని చారుల ద్వారా తెలుసుకున్నారు. భీష్మద్రోణులు దుర్యోధనుడికి ఇలా చెప్పారు: ఓ రాజా, కృష్ణుడి వద్ద కుంతి ధర్మంతో కూడిన మాటలను ఎంత భయంకరంగా మాట్లాడిందో విన్నావు కదా. కుంతి పుత్రులు అంటే అక్కడి నుంచి అక్కడికి న్యూస్ వచ్చేసింది. అప్పుడే కుంతి ఏమేమి మాట్లాడింది, ఏ కథ చెప్పింది, ఏ పౌరుషంతో కథ చెప్పింది,
అని ఎప్పుడే వచ్చేసింది న్యూస్. ఆ కుంతీ పుత్రులు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పనినే చేస్తారు. రాజ్యాన్ని పొందకుండా వారు శాంతించరు. వారు ధర్మపాశానికి కట్టుబడి ఉన్నారు. వారిని నువ్వు చాలా కష్టపెట్టావు. సభలో ద్రౌపదిని ఎంతో బాధించావు. అయినా వారు సహించారు. అర్జునుడు అస్త్రవిద్య విశారదుడు. భీముడు మిమ్మల్ని చంపాలని ఎప్పుడో నిశ్చయం చేసుకున్నాడు. గాంధీవం, అమ్ముల పొదలు, దివ్యరథం, కపిధ్వజం అర్జునుడికి ఉన్నాయి. నకుల సహదేవులు బలశౌర్యాలు కలవారు. ఈ పాండవులందరికీ వాసుదేవుడి సహాయం ఉంది. ఇన్ని ఉండి కూడా ధర్మరాజు నిన్ను క్షమించాడు. గమనించు. మొన్ననే విరాట నగరంలో అర్జునుడి చేతిలో మనమంతా యుద్ధంలో ఓడిపోయాం. జ్ఞాపకం ఉందా? ఎవరికి వాళ్ళు కింద దిగి పరిగెత్తుకొని పోయాం. అప్పుడు ఒకసారి జ్ఞాపం చేసుకో. ఇది నువ్వు కళ్ళారా చూసావు కదా, దాన్ని గుర్తు చేసుకో. అర్జునుడు దారుణమైన పనులు చేసిన నివాత కవచాలను రౌద్రాస్త్రాలతో భస్మం చేశాడు. ఘోషయాత్రలో అర్జునుడి వల్లనే నువ్వు, కర్ణుడు మొదలైన వారు విడిపించబడ్డారు. మనం ఓడిపోతాము అనటానికి మనకి ఉదాహరణలు చాలు కదా. కనుక ఓ దుర్యోధన, సోదరులైన పాండవులతో స్నేహం చెయ్యి. మృత్యువు కోరల్లో చిక్కుకొన్న, యుద్ధంతో సర్వనాశనమయ్యే ఈ భూమినంతా రక్షించు. నీ అన్న ధర్మరాజు ధర్మశీలుడు, నీ మీద ప్రేమ గలవాడు, ప్రియంగా మాట్లాడతాడు, మేధావి. కనుక మనస్సులోని కల్మషాన్ని విడిచిపెట్టు. ఆ ధర్మరాజును ఆశ్రయించు. ఒకసారి నువ్వు ధనుర్బాణాలు పోగొట్టుకున్న సమయంలో ధర్మరాజు చేత రక్షింపబడ్డావు కదా. ఎప్పుడూ కోపించని ఆ ధర్మరాజు మన వంశానికి శాంతిని చేకూర్చాడు. మంత్రులతో సహా అతన్ని చేరి కౌగలించుకో. గౌరవంతో నమస్కరించు. ధర్మరాజు ప్రేమతో నిన్ను స్వీకరించాలి. భీముడు కండలు తిరిగినటువంటి పొడుగాటి చేతులు గలవాడు. అతడు నిన్ను ఆలింగనం చేసుకోవాలి. అర్జునుడు శంఖం వంటి మెడ గలవాడు, పద్మాల వంటి కన్నులు గలవాడు, ధనుర్విద్యావేత్త కదా. ఆ అర్జునుడు నీకు నమస్కరించాలి. అలా ప్రవర్తించు. ఆ విధంగా నడుచుకో. నకుల సహదేవులు నరశ్రేష్ఠులు, చక్కని సౌందర్యం గలవారు. వారు ఎంతో ప్రేమతోనూ గౌరవంతోనూ నీకు ఎదురుగా వచ్చి స్వాగతం పలకాలి. అలా ప్రవర్తించు. అలా మంచి నడవడిక కలిగి ఉండు. నిన్ను చూసి శ్రీకృష్ణుడు మొదలైన రాజులు ఆనంద బాష్పాలు వదలాలి. రాజా, అహంకారాన్ని విడిచి సోదరులతో కలిసి ఉండు. తర్వాత సోదరులతో కలిసి ఈ భూమిని పాలించు. రాజులందరూ పరస్పరం ఆలింగనం చేసుకొని సంతోషంతో వెళ్ళిపోతారు. నీ స్నేహితులంతా యుద్ధం వద్దు అంటున్నారు. యుద్ధం వల్ల రాజులకు ఖచ్చితంగా నాశనం కలుగుతుంది. అందుచేత యుద్ధం వద్దు. నక్షత్రాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి. మృగాలు, పక్షులు భయంకరంగా ఉన్నాయి. సమస్త రాజుల ఆ వినాశనాన్ని సూచించేటువంటి ఎన్నో శకునాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన సేనలోనే ఈ దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. మంటలతో కూడిన ఉల్కలు మన సైన్యంలో కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.